ఈ జెమినీ ఏఐ ప్రోని 14 ఫ్రీగా అయితే ఇస్తుంది. దాంతోపాటు మనకు నోట్బుక్ ఎల్ఎం, 2 TB క్లౌడ్ స్టోరేజ్, VO3 లాంటివి ఫ్రీగా అయితే వస్తాయి. ఇవి ఫ్రీగా రావాలంటే ఏం చేయాలి, అసలు ఎలిజిబిలిటీ ఎవరికి ఉంది, స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ ఏంటి అనేది కంప్లీట్ గా ఇవ్వలేదు మనం ఎక్స్ప్లెయిన్ చేస్తాను. 1 year తర్వాత ఏంటంటే ఆటోమేటిక్ మనం పే చేసుకోవాలంటే పే చేసుకోవచ్చు, లేదంటే ఆటో పే ఆఫ్ చేసేసుకొని మనం డబ్బులైతే కట్టాల్సిన అవసరం లేదు. మీకు కావాలంటే మీరు పే చేసుకోవచ్చు దాని తర్వాత. హాయ్, హలో ఎవరివన్, వెల్కమ్ టు QLNS. శ్రీనాథ్. ఫస్ట్ మీకు ఈ జెమినీ ఏఐ ప్రో ఫ్రీగా రావాలంటే మీరు ఒక స్టూడెంట్ అయి ఉండాలి, లేదా మీ దగ్గర ఒక స్టూడెంట్ మెయిల్ ఐడినే ఉండాలి. అంటే మీరు ఇప్పుడు ఎలిజిబిలిటీ అవుతారు. ఓకే, ఇప్పుడు ఫస్ట్ స్టెప్ ఏంటి అనేది మీకు కంప్లీట్ గా స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ మీరు మీ మెయిల్ ఓపెన్ చేయండి. ఏదైతే స్టూడెంట్ మెయిల్ ఉందో ఆ మెయిల్ ఓపెన్ చేసి మీరు ఇలా టైప్ చేయండి, జెమినీ ఏఐ ఫర్ ఫ్రీ అని. చేస్తే మీకు ఇక్కడ ఫస్ట్ లింక్ అయితే వస్తుంది. ఫస్ట్ మీరు క్లిక్ చేస్తే మీకు ఎలా ఓపెన్ అవుతుంది ఇంటర్ఫేస్ అనేది. ఇప్పుడు ఇక్కడ గెట్ ఆఫ్ అని కనపడుతుంది కదా, గెట్ ఆఫ్ మీద క్లిక్ చేస్తే మనకు చేస్తే ఇలా ఇంటర్ఫేస్ అయితే ఓపెన్ అవుతుంది. ఇక్కడ మనం ఎలిజిబిలిటీ కాదా అని ఇక్కడ వెరిఫై చేసుకోవాలి. ఎలిజిబిలిటీ అయితే మనకు ఫ్రీగా అయితే వస్తుంది. ఫస్ట్ మనం వెరిఫై మీద క్లిక్ చేద్దాం. వెరిఫై క్లిక్ చేస్తే మీరు ఎలిజిబిలిటీయా కాదా అని వెరిఫై అయితే ఫస్ట్ చేసుకోవాలి. ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి వెరిఫై స్టూడెంట్ అండ్ స్టేటస్. ఫస్ట్ కంట్రీ, ఓకే. ఇక్కడ మన అన్ని డీటెయిల్స్ ఇచ్చిన తర్వాత మనం ఇలా వెరిఫై స్టూడెంట్ డీటెయిల్స్ కనపడదు కదా, దీని క్లిక్ చేస్తే మనకు వెరిఫికేషన్ అయితే జరుగుతుంది. వెరిఫికేషన్ చేయాలంటే ఒక డాక్యుమెంట్ ఏదైనా సబ్మిట్ చేయాలి. మీ ఐడి కార్డు కానీ, లేదా క్లాస్ షెడ్యూల్ కానీ, ట్యూషన్ రిసిప్ట్ కానీ, ఇవన్నీ ఏదో ఒకటి సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. మస్ట్ నుంచి ఒక పాయింట్ ఏంటంటే మీకు అవి జేపీజీ ఫైల్ కానీ, లేదా పిఎన్జీ కానీ, పీడిఎఫ్ ఏదైనా ఒక ఫార్మేట్ లో ఈ డాక్యుమెంట్ ఫార్మేట్ లో ఉంటేనే మీకు యాక్సెప్ట్ చేస్తుంది. ఓకే, యాడ్ చేసి చూపిస్తాను మీకు. ఓకే అండి, ఇక్కడ నేను నా ఐడి కార్డు ఫ్రంట్ బ్యాక్ ఫోటో తీసి నేను ఇక్కడ డాక్యుమెంట్ లాగా అప్లోడ్ చేశాను. ఇక్కడ నెక్స్ట్ సబ్మిట్ చేస్తే మనకు వెరిఫికేషన్ చేస్తుంది. ఇది కొంచెం టైం తీసుకుంటున్నాను, మనం వెయిట్ చేద్దాం. ఓకేనండి, మనకు ఇక్కడ వెరిఫికేషన్ జరిగిపోయింది. అంటే చూడండి, ఆర్ బీన్ వెరిఫైడ్, నెక్స్ట్ ఫినిష్ సబ్స్క్రైబింగ్ టు జెమినీ ఏఐ ప్రో ఫర్ 1 year అట్ నో కాస్ట్. అంటే మనకు మెయిల్ అనేది వెరిఫికేషన్ అయిపోయింది. అంటే నేను ఐడి కార్డ్ పెట్టాను కాబట్టి నా ఐడి కార్డ్ తీసుకొని అది వెరిఫికేషన్ చేసుకుంది. నెక్స్ట్ ఇప్పుడు నెక్స్ట్ చూద్దాం ఎలా చేయాలి ఏంటి అనేది. ఇప్పుడు గెట్ గూగుల్ ఏఐ ప్రో కనపడుతుంది కదా, దీని మీద క్లిక్ చేయండి. మీరు చేస్తే మనకు నెక్స్ట్ లో ఓపెన్ అవుతుంది ఇక్కడ. ఓకే, నెక్స్ట్ ఇక్కడ స్టూడెంట్ ఆఫర్ కనపడుతుంది కదా, దీని మీద క్లిక్ చేస్తే మనకు ఇలా అయితే ఓపెన్ అవుతుంది. నెక్స్ట్ అక్కడ మనం పేమెంట్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాలి. మనకు చూడండి, స్టార్టింగ్ టుడే అంటే ఈరోజు స్టార్ట్ అవుతుంది. 12 months ఫ్రీ ట్రయల్ అని. అంటే 12 months మనకి ఫ్రీ వస్తుంది. 1 year మాత్రమే మనకు ఫ్రీ వస్తుంది. నెక్స్ట్ స్టార్టింగ్ 11th August 2026. అంటే నేను ఈరోజు 11th August స్టార్ట్ చేస్తున్నాను కాబట్టి నెక్స్ట్ 11th August వరకు మనకు ఫ్రీగా అయితే వస్తుంది. ఆ తర్వాత పర్ మంత్ 1950 రూపీస్ మనం పే చేయాల్సి ఉంటుంది. లేదు మేము పే చేయకూడదు అంటే మీరు ఆటో పే ఆప్షన్ అనేది ఆఫ్ చేసుకోవాలి. అది ఎలా చేయాలి ఏంటంటే మీకు నేను చూపిస్తాను. ఇందులో మీకు చూడండి, ఇక్కడ పాయింట్ విల్ బి సెండ్ ఏ రిమైండర్ 7 days బిఫోర్ యువర్ ట్రయల్ ఎండ్స్ అని. అంటే మన ట్రయల్ అయిపోయా ఒక 7 days 1 week ముందే మనకు ఒక చిన్న మెసేజ్ అనేది వాళ్ళు పంపిస్తారు, మీ ట్రయల్ అయిపోతుందని. మనం పేమెంట్ ఆప్షన్ అనేది ఎనేబుల్ చేయాలి, అప్పుడే మనకి ఫ్రీగా అయితే వస్తుంది. ఇక్కడ కనపడుతుంది కదా, ఇది మీద క్లిక్ చేస్తే మీకు పేమెంట్ ఆప్షన్స్ అనేవి చూపిస్తుంది. ఇక్కడ నేను పే విత్ యూపీఐ టైప్ చేస్తున్నాను. పే విత్ యూపీఐ క్లిక్ చేస్తున్నాను. మీరు అదర్ ఆప్షన్ కావాలంటే క్లిక్ చేసుకోవచ్చు. ఓకే, యూపీఐ సెలెక్ట్ చేసుకున్నాం కదా మనం. ఇప్పుడు నెక్స్ట్ సబ్స్క్రైబ్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ మీరు ఒక 2 rupees పే చేయాల్సి ఉంటుంది. ఆ 2 rupees మళ్ళీ మీకు రీఫండ్ అయితే వస్తాయి. ఫస్ట్ ఇక్కడ క్యూఆర్ కోడ్ కనపడుతుంది కదా, దీని నుంచి మీరు స్కాన్ చేసి మీరు అయితే మనీ పే చేయొచ్చు.
ఓకే, నేనైతే పేమెంట్ చేశాను కనుక నాకు ప్రాసెస్ స్టార్ట్ అయిపోయింది. మీరు పేమెంట్ చేసేటప్పుడు ఏంటంటే మీకు ఆటో పే అనేది అది స్టార్ట్ అవుతుంది. మీ తర్వాత నెక్స్ట్ ఆఫ్ చేసుకోవాలి. ఓకే, మనకు సబ్స్క్రైబ్ అయితే అయిపోయింది ఇక్కడ. ఓకే, సక్సెస్ఫుల్ గా మనైతే అయిపోయింది మనకు. యువర్ గాట్ జెమినీ ఏఐ ప్రో. మనకి ఏం వస్తే మనం చూడొచ్చు. యాక్సెస్ టు అవర్ మోస్ట్ క్యాబుల్ మోడల్స్ అండ్ ప్రీమియం ఫీచర్స్ అని. అలాగే మనకు వియో మోడల్స్, జెమినీ ఫ్యూచర్స్, డీప్ రీసెర్చ్, నోట్బుక్ ఎల్ఎం ఇలా అనొచ్చు. 2 TB స్టోరేజ్ కూడా మనకు వస్తుంది. సో చెక్ చేద్దాం మనం. ఇక్కడ గో టు జెమినీ కనపడుతుంది కదా, దీని క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మీకు మనకు జెమినీ ప్రో అయితే యాక్టివ్ అయిపోయింది. కనపడింది కదా, ప్రో అని వచ్చేసింది. అలాగే మీకు ఇక్కడ డీప్ రీసెర్చ్ కూడా ఉంటుంది. ఇక్కడ చూసారా వీడియో మీద మనం వెళ్తే జనరేట్ విత్ వియో 3 కూడా మనకు యాక్స్ అవుతుంది. ఓకే, చూసారు కదా జెమినీ ఏఐ ప్రో ఫ్రీగా ఎలా తీసుకోవాలో 1 year పాటు. ఇక్కడ మన పాయింట్ ఏంటంటే మనం ఇక్కడ మనీ అనేది ఆటోపేలో పెట్టాం కాబట్టి మర్చిపోవద్దు, ఖచ్చితంగా మీరు ఆటోపే ఆఫ్ చేసుకోవాలి. లేదంటే 1 year తర్వాత ఆటోమేటిక్గా మీకు పర్ మంత్ 1900 రూపీస్ కట్ అవుతాయి. కాబట్టి అది మాత్రం ఖచ్చితంగా చూసుకోండి. ఇక్కడ చూసారు కదా జెమినీ ఏఐ ప్రో ఫ్రీగా కంప్లీట్ గా స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ ఎలా తీసుకోవాలో ఏంటో. సో వీడియోకి సంబంధించిన డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. అలా వీడియో లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో నెలలో మళ్ళీ కలుద్దాం.